నేను చెప్తాను. అంటే ఇంత ఘోరమైన ఓటమికి మీ పార్టీ వైపు నుంచి తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు ఇప్పటికీ? డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగానే పార్టీలు అనేది ఇప్పుడు లైఫ్ ఈజ్ కంప్లీట్లీ కరెక్షన్స్ అండి. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ పోతూ ఉండాలి. సో అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్లో మనం చెప్పిన హామీని నెరవేర్చాలి అనే దాని మీద ఎక్కువగా పోయినట్టున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళు, మేము చెప్పిన మేనిఫెస్టోని బైబిల్ లేకుంటే ఖురాను భగవద్గీతగా ఒక ప్రమాణంగా తీసుకొని ఆఫీసర్స్లలో క్యాబినెట్కి వెళ్ళే అక్కడ అన్ని చోట్ల ఇదే మేనిఫెస్టోనే పెట్టాం. సో దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకో విధంగా చూపించాడు. నేను అంతకు మించి ఎక్కువ చేస్తాను, సంపద సృష్టిస్తాను, డెవలప్ చేస్తాను అని. ఇంకొక కోణంలో ఇతను ఏందో చెప్తున్నాడు కదా ఇతను అన్నాయి. అంటే బేసిక్గా దీంట్లో మనము చంద్రబాబును తప్పు పట్టడానికే లేదు. ఎందుకంటే ఇది 4th టైం అవుతున్నాడు అతను. 4th టైం అవుతున్నాడు. సో ప్రతిసారి అబద్ధమే చెప్తున్నాడు, కానీ నమ్మే విధంగా చెప్తున్నాడు. ప్రజలు నమ్ముతున్నారు. దానికి ఇప్పుడు ఒకసారి అయితే తప్పులే ఏదో తెలియక అనుకోవచ్చు, రెండోసారి ఏదో మోసంలే అనుకోవచ్చు, రెండోసారి అబద్ధం అనుకోవచ్చు, మూడోసారి మోసం అనుకోవచ్చు. మన 4వసారి అంటే నేను ఏదో చెప్పాడు, సంపద సృష్టించాలా, నేను వచ్చినటువంటి పోలవరానికి అమరావతికి దీనిలో ఖర్చు పెట్టాలా, అది అయిపోయిన తర్వాత చూస్తా అంటే అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రియారిటీ అది కాదు. నేను ఏది చెప్పానో ఫస్ట్ అది కంప్లీట్ చేయాలని. సో డెవలప్మెంట్ వెల్ఫేర్ అనేది అంత పెద్దగా కనపడడంతో చేసిన డెవలప్మెంట్ కూడా అంతగా చెప్పుకోలేదు అనేది మాత్రం నిజం, వాస్తవమే. మనకున్న కోస్టల్ లైన్ అడ్వాంటేజ్గా చేస్తున్న పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటన్నిటిని కూడా మేము చెప్పుకోలేదనేది కూడా ఉంది అనమాట. సో దట్స్ అ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. చేసింది చెప్పుకోలేకపోవడం కూడా తప్పే అనిపించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు జనాలకి ఫ్రీబీస్ రూపంలో, అంటే ఉచిత పథకాల రూపంలో ఇచ్చిన మాట నిజం. ప్రతి నెల బటన్ నొక్కేవాళ్ళు, ఏదో ఒక స్కీమ్ కింద అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉండేవారు. అయితే దాని మీద పెట్టిన దృష్టి, మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాను కాబట్టి నెరవేర్చాలి నేను, అదే నాకు బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత అని చెప్పి ఆ పథకాల అమలు మీద పెట్టిన దృష్టి డెవలప్మెంట్ మీద వదిలేశారు అని కదా ప్రధానమైన ఆరోపణ. డెవలప్మెంట్ మీద పెట్టలేదు అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా పరిపాలన. బ్యాలెన్స్ చేసుకోలేదు లేదు అనేది ఆరోపణ. కానీ నేను ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నాను. అది తప్పు అని. వెల్ఫేర్కు అయినంత పబ్లిసిటీ డెవలప్మెంట్కు కాలేదు అని. ఇట్స్ ఎ పబ్లిసిటీ, మార్కెటింగ్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు నేనే ఎయిర్పోర్ట్ కట్టానంట, నేనే రింగ్ రోడ్ అంట, నేనే హైటెక్ సిటీ కట్టాడు, అతను ఒక బ్రాండ్ లాగా చేసుకోగలరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వెల్ఫేర్ అనేది ఒక బ్రాండ్గా కనపడింది తప్ప ఆయన చేస్తున్న డెవలప్మెంట్ అనేది బ్రాండింగ్గా లేకుంటే డెవలప్మెంట్ మేము చేసినామనేది చెప్పుకోలేకపోవడంలో ఫెయిల్యూర్ అయినారో అనుకుంటున్నాను నేను. అదే ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నాను, నా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో యాజ్ ఎమ్మెల్యే కానీ నేను 3,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాను. అది ఎంతమందికి తెలుసు చెప్పండి? నేను ఇప్పుడు 4 లైన్ హైవేస్ తీసుకొని వచ్చాను, అదాని ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను, స్టేట్ గవర్నమెంట్ ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నాము, ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చేసినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పుకోవడంలో, మా పార్టీ చెప్పుకోవడంలో దాంట్లో ఈ వెల్ఫేర్ ఎక్కువగా ప్రొజెక్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే జనానికి అంతవరకు కూడా అంత వెల్ఫేర్ చూడలేరు. కాబట్టి ఆ లక్షల్లో పడే అకౌంట్లు పేదవానికి ఏ కరప్షన్ లేకుండా పడేదే హైలైట్ అయిందే తప్ప మేము కట్టించిన ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ కాలేజెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు అర్థమే కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే భావితరాలకు ఇప్పుడు కట్టించే 4 పెద్ద బిల్డింగ్లు లేకుంటే అద్దాల బిల్డింగ్లు కాదు కదా. భావితరాలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2047లో నేను ఇదని ఒక ప్రొజెక్షన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రొజెక్షన్స్? భావితరాలకు ఒక మంచి చదువు ఇప్పించి ఆ చదువు ఒక పేదవాడికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇవ్వడం అనేది బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అతని మీద మనం ఆ చదువు మీద ఇన్వెస్ట్ చేస్తే అతను ఇంజనీరింగో డాక్టరో ఇంకోటో అయిపోయి మళ్ళీ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తాడు. మనం అలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. మీరన్న ఫ్రీబీస్ అనేది తప్పండి. పిల్లలకు అమ్మఒడి వేయడం ద్వారా చాలా మటుకు డ్రాప్అవుట్స్ తగ్గినాయి. అది ఎంతమందికి తెలుసు? అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టించడం వల్ల ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాకు వద్దని ఏదో రాసినారు, లెటర్ రాసినారు అని కూడా చెప్తున్నారు. ఇట్స్ అంతకంటే ఫూలిష్నెస్ ఎందుకు ఉంటుంది? ఎందుకు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు చాలా మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్యారలల్గా అన్ని 17 డెవలప్ అయితే, ఇండిపెండెన్స్ నుంచి అంతా ఉండేది 11, 12 ఉంటే ఇప్పుడే 17 మెడికల్ కాలేజ్ డెవలప్ అయితే ఇది వ్యాపారంగా నడుపుతున్న వాళ్ళందరికీ నష్టమే కదా. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చాలా మందికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొని వచ్చాడు. ఒకటి మెడికల్ కాలేజీలు కట్టడం, స్కూల్స్ అనే దానిలో ఎవరైనా సిబిఎస్ఈ కానీ ఐబీ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్స్లోకి తీసుకొని వస్తారని ఆలోచిస్తాడు. మా యొక్క ఆలోచించినాడు ఆ పేదవాళ్లకు ఏ ఇబ్బంది ఉండకూడదు, బాగా చదువుకోవాలని ఆలోచించాడు. ఇవన్నీ మనం ఏమనుకున్నామంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు కదా, ఆ ఫ్రూట్స్ తింటున్నప్పుడు అతనే ఓటర్గా కన్వర్ట్ అవుతాడని మనం అనుకున్నాం. కానీ ఫ్రూట్స్ పెట్టకపోయినా నేను ఏదో చేశాను, నేను నా వల్లనే ఈ ప్రపంచం బతుకుతోంది అనేది ఒక
చంద్రబాబు నాయుడు ఆ మీడియానే చేయగలిగింది, ఇతను చేయలేకపోయినాడు. అంతకంటే వేరే డెవలప్మెంట్ జరగలేదు అనేది అవాస్తవం. ఈ రోజుకి కూడా ఒక్క సంవత్సరం అయితే అంటుంది, దగ్గర 8 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇండస్ట్రీస్ని దానిలోనే ఓపెన్లు చేసుకుంటూ చెప్పుకుంటున్నాడు కదా. చేస్తే డెఫినెట్గా చెప్పలేకపోయినా.